Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బండి భగీరథ్ గత కొన్ని రోజులుగా ఈ పేరు మనం ప్రతి చోట వింటూనే ఉన్నాము. సో మరి ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆ పోక్సో కేసులో కొత్త సెక్షన్ కూడా యాడ్ చేశారనేటువంటి వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో బండి భగీరథ్ చాలా సీన్స్ తర్వాత ఒక రియాలిటీ షో జరిగినట్టే అనిపించింది కొంతమందికి అయితే. సో దాని మీద చాలామంది కామెంట్స్ చేశారు. సో చాలా పెద్ద డ్రామా చేశారు. ఫైనల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి భగీరథ్ మీద పోక్సో కేసుకు సంబంధించి ఇంకొక కొత్త సెక్షన్ ఒకటి యాడ్ చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు బయట వినిపిస్తుంది. అసలు ఏ సెక్షన్స్ ఇప్పుడు కొత్తగా సెక్షన్ యాడ్ చేయడానికి అసలు అంత అవసరం ఏమొచ్చిందంటారు? అతను రిపీటెడ్గా చేశాడు ఈ హెరాస్మెంట్ అనేది, ఈ సెక్షువల్ హెరాస్మెంట్. ఆయన ఏదో అంటే లైంగిక అత్యాచారము కాదు, లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు పదే పదే అనే దాన్ని గుర్తు చేస్తూ ఒక సెక్షన్ని ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. దీనిలో 64 అనేటువంటి యాక్ట్ని మళ్ళీ ఇప్పుడు పెట్టారు. బిఎన్ఎస్ 64ని ఇప్పుడు యాడ్ చేశారు. ఇది కనుక ప్రూవ్ అయితే, అంటే రిపీటెడ్గా ఆయన సెక్షువల్ హెరాస్ చేశాడు ఆ అమ్మాయిని అనేది ప్రూవ్ అయితే ఒక 10 సంవత్సరాలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కేసులో చాలా సీరియస్గా ఉన్నాము మేము అనేది ప్రభుత్వం చెప్పదలుచుకుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిలో అటు బండి సంజయ్ గారితో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేస్తూ మీడియాలో వార్తలు రావటము, వ్యాఖ్యానాలు కావటం ఇవంతా జరిగిపోయింది. అందుకని క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం సీరియస్గానే ఉంది ఈ వ్యవహారంలో. మేమేమీ ఆయన్ని ఉదారంగా వదిలిపెట్టడం లేదు, ఏదో ఉద్దేశపూర్వకంగా అతన్ని అంటే రాచమర్యాదలతో చూస్తున్నాము అనేటువంటి అభిప్రాయానికి కూడా ఎవరు రావద్దు అని ఈరోజు మీడియాలో వార్త ఏంటంటే ఆయన జైల్లో సాధారణ ఖైదీగానే ఉన్నాడు అని. ఈ సాధారణ ఖైదీగా ఉన్నాడు. దాంతోపాటు బాధితురాలని టార్గెట్ చేస్తూ మీడియాలో విపరీతంగా కథనాలు వచ్చినాయి. అంటే ఆవిడ పర్సనల్ లైఫ్ని చాలా మంది రివీల్ చేశారు. అయితే ఆ రివీల్ చేసిన ఫోటోల్లో కూడా యాక్చువల్గా ఫేస్ అమ్మాయిది కాదేమో అనే సందేహం కూడా ఉంది. కాబట్టి అంటే అసలు అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అనేది డౌట్ కూడా ఉంది జనాలకి. అవన్నీ ఏఐతో కల్పించి వాడేశారా ఈ ఫొటోసు అనేది ఒక అనుమానం. ఒకవేళ అదే నిజమైతే వాంటెడ్గా ఒక బాధితురాలని టార్గెట్ చేస్తూ ఇలాంటి బూటకపు చిత్రాలతో టార్గెట్ చేయటం అనేది ఖచ్చితంగా నేరమే. వాళ్ళని ఈ పాటికే లోపల వేసి ఉండాలి. అలా మాట్లాడిన వాళ్ళని అలా ఒక సైడ్ తీసుకుని మాట్లాడటం ఈ విషయంలో, ఈ సైడ్ తీసుకుని వ్యవహరించిన వాళ్ళని, వాళ్ళు చూపించినటువంటి ఫోటోలని, ఆ ఫోటోలు చూపించిన వాళ్ళని, అలాగే సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో కూడా వాడారు కొంతమంది. వాళ్ళని కూడా వీళ్ళందరినీ చాలా మంది రివ్యూలు కూడా చేశారు, ఈ అంశానికి రివ్యూలు చేశారు, వ్యాఖ్యానాలు చేశారు. వీళ్ళని ఈ పాటికే కేసులు పెట్టి లోపల పెట్టి ఉండాల్సింది. అది జరగలేదు అని ఒక ఇది జరుగుతోంది బయట గొడవ సోషల్ మీడియాలో. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఆ విషయంలో కూడా సీరియస్గా వ్యవహరించాలని అనుకుంటోంది. కానీ ఇప్పటివరకు అయితే అరెస్టులు నమోదు కాలేదు. అవును, హెచ్చరిక అయితే చేశారు. ఇలా ఎవరన్నా ఐడెంటిఫై రివీల్ చేస్తే అమ్మాయిది కఠిన చర్యలు తీసుకుంటాము చట్టరీత్యా అని. అది మరి ఎంతవరకు సాధ్యం అనేది తెలియదు. అయితే సీరియస్గా యాక్షన్ అయితే ఇప్పటిదాకా ఏ మీడియా హౌస్ మీద తీసుకున్నట్టు లేదు. అయితే వాళ్ళు వాంటెడ్గా డబ్బులు ఇచ్చి కూడా చేయించారు అనేది అర్థమైంది అందరికీ. అంటే నేరుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి కార్యాలయం నుంచే పిలుపులు వెళ్ళినాయి మీడియాకి అని కూడా రివీల్ అయిపోయింది బయటకి. అంటే 2-3 ఓపెన్గా చెప్పారు, మమ్మల్ని పిలిచారు అక్కడికి రమ్మని, మేము వెళ్ళలేదు అని. అంటే బేరం మాట్లాడటానికే పిలిచుంటారు అని జనాలకు అర్థమైపోయింది. ఇది డిజైన్డ్గానే జరుగుతోంది అని. తర్వాత ఇతను సరెండర్ అయ్యాడా లేకపోతే అరెస్ట్ చేశారా అనే దానిలో కూడా ఒక గందరగోళం ఉంది. ఆయన బండి సంజయ్ గారు ఏం చెప్పాడంటే, నేను నా కుమారుడిని న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పచెప్పాను అని చెప్పాడు ఆయన. నా దగ్గరే ఉన్నాడు ఇన్ని రోజులు అని కూడా అడ్మిట్ చేశాడు ఆయన.
రెండో వైపు పోలీస్ వెర్షన్ ఏంటంటే అప్పా జంక్షన్ దగ్గరలో మేము అరెస్ట్ చేశాము అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండిటికి పొంతన లేదు. పొంతన లేదు. అరెస్ట్ అయ్యాడా, సరెండర్ అయ్యాడా అనే దానిలో ఒక గందరగోళం ఉంది. ఇలా ఇప్పటికీ ఈ కేసు చుట్టూ రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ అనుమానాలని ఛేదిస్తూ కేసు ఎలా డ్రైవ్ అవుతుంది, బాధితురాలకి న్యాయం జరుగుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ కన్ఫ్యూజన్తో ఇప్పుడు ప్రధానంగా మీడియాలో దాడులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత బండి సంజయ్ పేరు రివీల్ చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం లీగల్గా, దానికి తీసుకోవడానికి తగినటువంటి కోర్టు ఆదేశాలు ఉన్నాయి మా దగ్గర అని ఆయన తరఫున లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. కానీ వాస్తవానికి కోర్టు నుంచి అటువంటి ఆర్డర్ ఏమీ బయటకు రాలేదు. రాకపోయినా వచ్చేసింది అన్న టైపులో వీళ్ళు బెదిరించే ప్రయత్నం కూడా చేశారు, న్యాయవాదులే స్వయంగా. ఇలా ఎందుకు ఇన్ని రకాల డ్రామాలు నడిచినాయి ఈ కేసులో అనేది ఒక గందరగోళం. ఇన్ని గందరగోళాల మధ్య ఇప్పటికీ అంటే ప్రతిపక్ష పార్టీ చాలా సీరియస్గా ఉంది ఈ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో ఒకవేళ అతనికి శిక్ష పడితే, ప్రూవ్ అయ్యి శిక్ష పడితే అతని పొలిటికల్ కెరియర్ నాశనం అయిపోతుంది. అంటే అతను పొలిటికల్ ఆస్పిరెంటే. అంటే టీఆర్ఎస్ కవిత గారు ఆవిడ ఒక మాట అన్నారు, రాజకీయాలతో సంబంధం లేని పిల్లగాడు, అతన్ని మీద ఎందుకు అతిగా మాట్లాడుతున్నారు, అతన్ని వదిలిపెట్టేయండి, చాలా విషయాలు ఉన్నాయి కదా మాట్లాడుకోవటానికి, పాలమూరు క్రైసిస్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు, ఇలా ఏదో చెప్పింది ఆవిడ. కానీ అతను పొలిటికల్ ఆస్పిరెంటే. అతను సంజయ్ గారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన ప్రచారం చేస్తున్నటువంటి వీడియోలు బయట ఉన్నాయి యూట్యూబ్లో. సో తండ్రి ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో అందులో కొడుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అనే దానికి స్కోప్ లేకుండా ఛాన్స్ లేదు నమ్మడానికి కూడా. రాజకీయ వారసత్వం ఆబ్వియస్లీ ఉంటుంది. ఈ మధ్యకాలం ఆ లెగసీ చాలా మంది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో అసలు భగీరథ్ మీద పెట్టినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో, పోక్సో కేసు, అది నిలబడుతుందంటారా విత్ ప్రూఫ్స్ రాబోయే? ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారంటే, మేము ప్రూఫ్లు సేకరించుకున్నాము, అవి ఏమీ లేకుండా మేము ఎలా కేసు పెడతాం అనేటువంటి ఒక చిన్న మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంక్లేవ్లో మాట్లాడటం జరిగింది. సో ఇన్ని రోజులు టైం తీసుకున్నారు, ఇంకా ప్రూఫ్స్ దొరకలేదా అంటే పోక్సో కేసు మేము ఫైల్ చేశాము అని మీద ఆయన చెప్పడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? మైనర్ కాదు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు, అది ఫెయిల్ అయింది. అదే 2 బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయన్న మాట కూడా బయటకు వచ్చింది. అవన్నీ చెప్పారు కానీ ఫైనల్గా కోర్టు అయితే ధృవీకరించింది అమ్మాయి మైనరే అప్పటికి అని. ఆ ఇన్సిడెంట్ జరిగే నాటికి అమ్మాయి మైనరే అని వాళ్ళు దేన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలో దాన్నే కన్సిడరేషన్లోకి తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే చెప్పేశారు. అయిపోయింది, ఆ గొడవ అయిపోయింది. ఇప్పుడు ఇతను హెరాస్మెంట్ చేశాడా లేదా అనేది కోర్టులో ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అవ్వాలంటే 3 నెలల లోపు వీళ్ళు ఛార్జ్ షీట్ పెట్టాలి పోలీసులు. ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి సాక్షుల్ని విచారించిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది నేరం జరిగిందా లేదా అని. నేరం జరిగింది, రిపీటెడ్గా జరిగింది అని కనుక వాళ్ళు కంప్లైంట్లో చెప్పారు అన్నమాట. పదే జరిగింది అనేది ఆ అమ్మాయి స్టేట్మెంట్లో ఉంది కనుక అది ప్రూవ్ అయితే సీరియస్గానే శిక్ష పడుతుంది. ఈ శిక్ష పడిన తర్వాత అతను పొలిటికల్గా పనికిరాడు ఇంకా. అంటే ఒక ఏ కేసులో అయినా అరెస్ట్ అవ్వచ్చు. చాలామంది మాట్లాడేస్తున్నారు జైలుకు వెళ్ళటం అనేది శుభంగా ఉంది చాలామందికి. జైలుకు వెళ్ళిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, జైలుకు వెళ్ళిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇలా మాట్లాడేస్తున్నారు. కానీ ఇది వేరు, ఈ గొడవ వేరు, ఈ జైలు వేరు. ఇది ప్రూవ్ అయితే ఆయన పొలిటికల్ కెరియర్ సర్వనాశనం అయిపోతుంది. ఏదో అలా నడిపించేయాలి కథని. ఆయన కూడా ప్రిపేర్ అయినట్టుగానే కనిపిస్తున్నాడు సంజయ్ గారు కూడా. ఎలా జరిగితే అలా జరగని అనే పరిస్థితికి వచ్చేసాడు ఆయన కూడా సైకలాజికల్గా. గతంలో లాగా లేడు ఆయన, ఇప్పుడు కొంత తగ్గాడు. కాబట్టి ఈ విషయం ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉంది. ఎవరూ కూడా అంతకు మించి మాట్లాడడానికి కూడా ట్రై చేయట్లేదు. కానీ జనాల్లో ఒక ఉత్సుకత అయితే ఉంది. ఈ కేసు ఏమైపోతుందో అనే ఆందోళన అయితే ఉంది. ఏదో చేయబోతున్నారు, కోర్టులను మేనేజ్ చేస్తారు దాకా మాట్లాడేస్తున్నారు. కానీ అంత ఈజీ కాదు. అవతల వాళ్ళు కూడా కొంత సీరియస్గానే ఉన్నారు, నిలబడాలి అని అనుకుంటున్నారు.
ఇది పొలిటికల్ గొడవగా మార్చే ప్రయత్నం కూడా జరిగింది. అంటే ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా మాట్లాడాడు ఈ కేసుకు సంబంధించి. సో ఆయన హ్యాండ్ ఉంది, ఆయన వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ నడుపుతున్నటువంటి డ్రామా ఇది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు బీజేపీ నుంచి. కానీ ఎవరు ఏం చేసినా అక్కడ వాస్తవాలు ఉండబట్టే కోర్టు లోపలేసింది అతన్ని అనేది నిజం. సో ఇప్పుడు బండి భగీరథ్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి, ఈ కేసు కోర్టులు తమ ఇంటిగ్రిటీని నిరూపించుకుంటాయా లేదా అనేది ఇప్పుడు కోర్టులకి పరీక్షగా మారింది ఈ కేసు. కోర్టు తన ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకుంటే బండి భగీరథ్ పొలిటికల్గా ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడినా పర్వాలేదు, ఇది ఒక గుణపాఠంగా నిలబడుతుంది అని అయితే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారు. అవును, అందులోనూ బండి భగీరథ్ సంజయ్ గారి కొడుకు కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. అదే ఒక సామాన్యుడు అయి ఉంటే ఇంత ఇష్యూ రాదు, ఇంతమంది దాని మీద ఫోకస్ చేయరు, ఇంతమంది రివ్యూలు ఇవ్వరు, వ్యాఖ్యానాలు చేయరు. సో ఏదేమైనా అమ్మాయి బాధపడింది అన్నప్పుడు దానికి అనుకూలంగానే తనకు న్యాయం జరగాలని కోరుకుందాం. సో మరి ఈ కేసులో ఏం జరుగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.